ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. పోలియో రహిత సమాజమే లక్ష్యంగా చేపట్టిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 53.36 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కులు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి విడుదల రజని వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను రైతులందరూ వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 5వ తేదీన విశాఖలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నగర సుందరీకరణ, పరిశుభ్రత పనులను చేపట్టాలని మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఆయన జీవీఎంసీ అధికారులతో కలిసి మధురవాడ ఐటీ సెజ్ హిల్ 3 వద్ద హెలీప్యాడ్ ప్రదేశం, రాడిసన్ బ్లూ హోటల్ నందు వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అనేక సేవలు అందుబాటులోకి వచ్చాయని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మావుడి గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరూ రైతు భరోసా కేంద్రాల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం గిరిజన ఆశ్రమ పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి విద్యార్థులతో ముచ్చటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేషనల్ ఇమ్యునైజేషన్ డేను పురస్కరించుకుని చిన్నారుల్లో పోలియో నివారణే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈరోజు ప్రారంభించారు. గవర్నర్ సతీమణి సమీరా నజీర్ 5ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 53.36 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. జాతీయ పోలియో దినోత్సవం సందర్భంగా ఆమె ఈరోజు గుంటూరులో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత సమాజం ఆవిష్కృతం కావాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆయన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియోను సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ 5ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని పశ్చిమ గోదావరి జిల్లా దండిగిరి గ్రామం పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. కాగా పల్స్ పోలియో కేంద్రాలకు వచ్చిన 5ఏళ్లలోపు చిన్నారులకు ఈరోజు వ్యాక్సిన్ వేయగా 4, 5వ తేదీల్లో గ్రామీణ ప్రాంతాల్లో, 6వ తేదీన పట్టణ ప్రాంతాల్లో మొబైల్ బృందాలు ఇంటింటి సర్వే చేపట్టి వ్యాక్సిన్ వేయించుకోని వారిని గుర్తించి వారికి ఇంటి వద్దనే పల్స్ పోలియో చుక్కలను అందజేస్తారు. మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. ఈ రోజు విజయవాడలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు చేరువవడంతో వారిలో ప్రభుత్వం పట్ల మరింత నమ్మకం ఏర్పడిందన్నారు. మహిళా సాధికారతపై ప్రత్యేక శ్రద్ధ సారించిన ప్రధాని డ్వాక్రా రుణాలను 20 లక్షల రూపాయలకు పెంచారని, తద్వారా ఒక్కో మహిళకు ₹1,00,000 నుంచి 2 లక్షల వరకు వస్తున్నాయని తెలిపారు. పొలాల్లో ఎరువులు, పురుగుల మందు డ్రోన్ల ద్వారా చల్లే విధంగా మహిళలకు అవకాశం కల్పించారని ఆమె అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని కార్మిక సంఘాలు ఈరోజు మహాపాదయాత్ర చేపట్టాయి. ఈ పాదయాత్ర కూర్మనపాలెం ఆర్చి నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. ఈ యాత్రలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టాలని వారు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన ఈ రోజు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి హంసవాహనంపై ఊరేగనున్నారు. కాగా ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 11వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. గిరిజన అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత శంకర్ నాయక్ అన్నారు. ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ ఎంతో పారదర్శకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నట్టు తెలిపారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలియో రహిత సమాజమే లక్ష్యంగా చేపట్టిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 53.36 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి విడదల రజని వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను రైతులందరూ వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నధర తెలిపారు. మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.